హైదరాబాద్ మీర్పేట్లో రౌడీ షీటర్ సూరిని హత్య చేసిన వ్యక్తి ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో లైవ్కి వచ్చాడు. లైవ్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూరిని తాను చంపినట్లు చెప్పిన అఫ్రోజ్ అదే లైవ్లో పోలీసుల్ని ఉద్దేశించి దుర్భాషలాడాడు. గతంలో తన భార్య బావమర్ది సల్మాన్ హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు సూరి. అతడిపై వరంగల్, హైదరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సూరిపై హైదరాబాద్ నగర బహిష్కరణ కూడా ఉంది. తన రెండో భార్య తమ్ముడు పుట్టినరోజు వేడుకలకు నందనవానికి సూరి వచ్చాడు. సమాచారం అందుకున్న సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ అక్కడికి చేరుకుని సూరి కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన సూరిని స్థానికుల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడు అఫ్రోజ్ ఇన్స్టా లైవ్లోకి వచ్చి సూరిని తానే చంపినట్లు ఒప్పుకొని పోలీసుల్ని దుర్భాషలాడటం కలకలం రేపుతోంది. హైదరాబాద్ మీర్పేట రౌడీ షీటర్ హత్య ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మీర్పేటలో సూరి హత్య సంబంధించి సంచలన వ్యాఖ్యలు చెప్పొచ్చు. ఏదైతే తన ఫంక్షన్ కాదనే సందర్భంలో ప్రత్యర్థులైన అఫ్రోజ్ తో పాటు మిగతా వాళ్ళందరూ కలిసి చంపినట్టు చెప్పారు. దీనికి సంబంధించి ఏకంగా ఈ హత్య విషయానికి సంబంధించి సూరి హత్య సంబంధించి కూడా అఫ్రోజ్ లైవ్ లోకి వచ్చి ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి తానే హత్య చేశాను, నేను ఇలా చేశాను కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఒక సవాల్ అటు పోలీసులు కూడా విషయం జరిగింది. అయితే మొత్తంగా 4.5 నిమిషాలకు సంబంధించిన ఈ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు సూరి హత్య సంబంధించి ఏం చేశానో విషయం కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అటు పోలీసులు ఇప్పటికైతే పూర్తిస్థాయిలో అతని కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా అతనికి ఇప్పటికే నగర బహిష్కరణ ఉంది, నగరంలోకి వచ్చేందుకు కూడా అతనికి అనుమతి లేదు. అంతేకాకుండా గత ఏడాది కాలం నుంచి నగర పరిశీలన అటు అఫ్రోజ్ పైన ఉంది. అయినప్పుడు కూడా అఫ్రోజ్ అతని తమ్ముడు కలిసి కూడా హత్య చేసిన ఇప్పుడు అతను లైవ్ లోకి వచ్చి చెప్పడం జరిగింది. అయితే ప్రాథమిక సమాచారం వరకు సూరి ఒక ఫంక్షన్ కి హాజరైన సందర్భంలో సూరి అఫ్రోజ్ తమ్ముడు ఏకంగా వలపన్ని ఏదైతే నిందితుడి కళ్ళలో కారం తెలిసి అది ఏకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అఫ్రోజ్ ఏకంగా లైవ్ లోకి వచ్చి తానే హత్య చేశానని ఆయన చెప్పడంతో ఇప్పుడు సంచలనం రేకెత్తింది. దాంతో కూడా పోలీసులు దుర్భాషలాడడం, పోలీసుల పట్ల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. మరోవైపు అఫ్రోజ్ పట్టుకోవడానికి ఇప్పటికీ 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాను కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా రౌడీ షీటర్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు మరొక హత్య కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.